రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సోమవారం ఒక పూట సెలవు ఇచ్చే అంశంపై ఢిల్లీలోని ఎయిమ్స్ వెనక్కి తగ్గింది. అపాయింట్మెంట్లకు అనుగుణంగా ఓపీ విభాగం తెరిచే ఉంచుతామని ప్రకటించింది. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అన్ని కీలక విభాగాల సేవలు కూడా యథావిధిగా పనిచేస్తాయని వెల్లడించింది. డీప్ ఫేక్ వీడియో ఘటనలో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంపై నటి రష్మిక హర్షం వ్యక్తం చేశారు. పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. మార్ఫింగ్ వీడియోలు, ఫోటోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె యువతకు పిలుపునిచ్చారు. ఢిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. యువతకు చెప్పేదొక్కటే, అనుమతి తీసుకోకుండా మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఎక్కడైనా ఉపయోగిస్తే అది నేరమని ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి శ్రీయ దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.